సార్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? ఇదిగో ఇలా ఉంది. కాస్త మెరుగైంది, తేడా కనబడుతుంది సార్. పక్కూరు మురళి మా ఇంటికి వచ్చాడు, ఒకసారి మిమ్మల్ని కలుస్తా అంటున్నాడు సార్. ఎందుకు కలవడం? మిమ్మల్ని ఏదో సలహా అడుగుతానన్నాడు, కల్పించమని అడిగితే సరేనన్నాను సార్. సరే. నమస్తే సార్. నమస్తే. రండి రండి కూర్చోండి. నా పేరు మురళి. చిన్న ఉద్యోగం ఏదో చేసుకుంటూ ఇప్పుడిప్పుడు ఆ నాటకాల్లో కాస్త పేరు తెచ్చుకుంటున్నాను. ఉద్యోగం పూర్తిగా మానేసి నాటకాల్లోకి దిగిపోదాం అనుకుంటున్నాను. మీకు అలాంటి సందేహాలు ఏమైనా ఉంటే పూర్తిగా తీసి పక్కన పెట్టండి. ఎవరూ ఉద్యోగం మానలేరు, అది మీకు తెలుసు. లేదండి, మా బావమరిది అమెరికాలో ఉంటాడు. ప్రతిరోజు బావా నువ్వు స్టేజ్ కింద కంటే స్టేజ్ మీదే బాగుంటావని పదే పదే మెసేజ్లు ఇస్తున్నాడు. ఖర్చులేమన్నా ఉంటే కూడా నేనే చూసుకుంటాను బావా అన్నాడు. దిగిపోదాం అనుకుంటున్నాను సార్. ఇదిగో మొన్నే లంచంగా ఒక మంచి మీకే సలహా తీసుకుంటా అన్నారు, సలహా ఇస్తున్నారు. సార్ ముందు సలహానే అన్నాడు సార్, ఈ విషయం నాకు తెలియదు సార్. సరే వస్తానండి సార్. అది సార్ 2 వారాల్లో నా పుట్టినరోజు ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే మనందరం ఇక్కడే కూర్చోవచ్చు. మీకు ఓకేగా? సరే కూర్చుందాం. భగవంతుడా, చెప్పానా? గోలీ సోడా బండి కూడా ఉందా మీకు? ఎండాకాలంలో వేస్తాం, ఏది లాభం ఉంటే అది వేయడమే. టేస్ట్ చేసావా ఎప్పుడైనా? చిచ్చి, నాకు ఆ వాసన చిరాకు. అబ్బా, ఇక్కడ ఎందుకు, నువ్వు ఇంకా పైకి పోదా, వస్తున్నా. శరత్, పా నీకు ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయి చెప్పరా? నేను కూడా వేయించుకుందాం అని. మామా నువ్వు తెల్ల మచ్చలు వేయించుకోవాలి మామా. రే, పెళ్లి చేసుకుంటానని చెప్పావా? ప్రాక్టీస్ చేద్దామని చెప్పాను రా. నీకెందుకు బే? అమ్మో, అంత చేదు నేను తాగలేను. మా ఇలా ఎంత లాలపోయిందో. మన ఊర్లో ఇదే కదా పెద్ద కాలేజీ, దీన్ని దాటి చదవాలంటే వేరే ఊరికి వెళ్తారా? ఎవడెక్కడికి పోతాడో ఎవడికి తెలీదు. ఇంకో నెలలో రూమ్ ఖాళీ చేస్తున్నావు, సరదాగా మందు తెచ్చుకొని తాగుతున్నావు. నీ క్వశ్చన్లతో చంపేస్తావు ఏంటి?